న్యూస్ 24 తెలుగుకి స్వాగతం. నా పేరు రవలి. వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గం కూటమి అభ్యర్థి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ముస్లిం మైనార్టీల ఆత్మీయ సమావేశంలో రాష్ట్ర టీడీపీ నాయకులు రిటైర్డ్ ఐజీ మాజీ ఎమ్మెల్సీ షేక్ మహమ్మద్ ఇక్బాల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముస్లిం మైనార్టీ సోదరులకు మంచి జరగాలంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలన్నారు. రాష్ట్రంలో ముస్లింలకు సంక్షేమం కోసం బడ్జెట్తో ప్రతి సంవత్సరం 1000 కోట్ల నుండి 1500 కోట్ల నిధులు కేటాయిస్తామని, పేద ముస్లింలకు 5 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు ఇచ్చి వారి ఉపాధి అవకాశాలు మెరుగుపరుస్తామన్నారు. దుల్హన్ పథకం ద్వారా ఎటువంటి షరతులు లేకుండా ₹1,00,000 అందిస్తామని, ఇమాం మోజన్లు అందరి గౌరవ వేతనం అందజేస్తామన్నారు. కాబట్టి ముస్లిం మైనార్టీ సోదరులు చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి చేసుకోవాలని కోరారు. అది ఆయన ఇది అలయన్స్ గురించుకోవడం, ఎన్డీఏలో చేరడం. ఇండియా లాగా ఎన్డీఏ కూడా ఉంది. ఎస్, పొత్తు ధర్మం ఉంటుంది వాళ్లకు. ఒకవేళ మనం చూసాం అంతకుముందు ఆయన చంద్రబాబు గారు అంతకుముందు కూడా బీజేపీతో ఉండి నేను కామన్ వాళ్లకు 100 అది రాలేదనుకోండి 200 మ్యాజిక్ ఫిగరు. ఒక పొత్తు వచ్చినప్పుడు కామన్ మినిమం ప్రోగ్రామ్ అని కూడా వస్తుంది. అంటే కామన్ మినిమం ప్రోగ్రామ్ అంటే ఇంకా అందరూ పొత్తు ధర్మం పాటించాల్సింది. సరే, కొందరు అడిగారు 300, 400, 400 వస్తే ఏమో సార్ రాజ్యాంగం మారుస్తారా మోడీ గారు? మార్చలేడు ఆయన అన్నాడు కదా. నేను కాదు కదా, అంబేద్కర్ గారు పుట్టి వచ్చినా కూడా రాజ్యాంగాన్ని ఎవరు మార్చలేరు. ఆ అపోహలు పెట్టుకోకండి. బీజేపీ అంటా ఉంది పాస్మాందా ముస్లింలు అంటే పేద ముస్లింలను మేము స్నేహ మిలన్ మేము స్నేహం యొక్క మీటింగ్లు పెడుతున్నారు వాళ్ళు భోపాల్ లక్నోలో. పేదరికంలో ఉన్న ముస్లింలను మేము గుండెకు దగ్గరగా పెట్టుకుంటాము. సబ్కా సాత్ సబ్కా వికాస్. అందరి 140 కోట్లు ముస్లింలు సుమారుగా 30-35 కోట్లు ఉన్నారు. మైనారిటీలు అందరూ కలిపి 30 కోట్లు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ పేదరికంలో ఉన్న ముస్లింలందరూ 90% ముస్లింలు పేదరికంలో ఉన్నారు. వాళ్ళందరి తోడు నాకు కావాలని మోడీ గారే అంటున్నారు. కాబట్టి ఒకటి మన ముస్లింలకు చివరిగా చెప్పేది, ఈ మేనిఫెస్టో టీడీపీ జనసేనది. వీళ్ళు అధికారంలోకి రాబోతుంది ఈ పార్టీ. అక్కడ సెంటర్లో కేంద్రంలో బీజేపీ వస్తుంది. కాబట్టి కొన్ని సీట్లు వారికి ఇచ్చి టీడీపీ జనసేన ఒక భాగస్వాములై ఎన్డీఏలో మన రాష్ట్ర అభివృద్ధి కోసం అయ్యారు. మీరు కూడా ముస్లిం సోదరులు, ఎస్సీ ఎస్టీ బీసీ సోదరులందరూ ఈ ఓటింగ్ వేసి ఈ టీడీపీ ఎట్లాగూ దాన్ని సంఖ్య పెంచి 150 కాదు 160 ఇంకా పెంచి మీరు భాగస్వాములై మీ హక్కుల పరిరక్షణకు, మీ సాంప్రదాయ పరిరక్షణకు, మీరు మీ హక్కుల పరిరక్షణకు ఇందులో భాగస్వాములు కండి, ఓటు వేసి అని చెప్తున్నా. డబ్బుతో ఇన్ని రోజులు మీరు డబ్బుతో నడిపారు. నేను ఇప్పుడే మదనపల్లి వెళ్ళొచ్చాను. అక్కడ ఎస్సీ కమ్యూనిటీ మీటింగ్ కూడా నేను ఒకటి అటెండ్ అయ్యాను. వాళ్ళు చెప్తున్నారు మా 2000 ఎకరాలు ఇక్కడ చుట్టుపక్కల ఆక్రమించుకున్నారు, నా కొన్ని ఎకరాలు నువ్వు ఇస్తావా లేదా అని దౌర్జన్యాలు చేశారు, కబ్జాలు చేశారు, లేకపోతే హింసాయుత కార్యక్రమాలు చేశారు. తర్వాత మొత్తం ఇసుక వ్యాపారం అంతా మరి వీళ్ళు లేదనవచ్చు, కానీ వీళ్ళు హస్తం ఉందని అక్కడ ఆరోపణలు, లిక్కర్ ఆరోపణలు ఏ విధంగా పోతున్నది, ఇసుకలు టన్నులు పక్క రాష్ట్రానికి 30,000 ఒక టిప్పర్ పోతున్నదని. ఈ విధంగా డబ్బుతో రాజకీయం చేయవచ్చు, ఎవరినైనా కొనవచ్చు అనే తత్వంతో వాళ్ళు పోతున్నారు. ప్రజలు ఇప్పుడు జాగృతులయ్యారు. ఇప్పుడు మంచి వాళ్లకు ఓటు వేసే సంస్కృతి ఇప్పుడు వచ్చింది. ఖచ్చితంగా రాంప్రసాద్ రెడ్డి గారు అందుబాటులో ఉండే వ్యక్తి. కిరణ్ కుమార్ రెడ్డి అందరి పట్ల కిరణ్ కుమార్ రెడ్డి గారు ఒక లౌకికవాదం, అందరి పట్ల ప్రేమ ఉన్న వ్యక్తి. కబ్జాలు, దందాలు, ఇసుక మాఫియా, లిక్కర్లు ఇవన్నీ దూరంగా ఉండే వ్యక్తి. అటువంటి వ్యక్తులను ప్రోత్సహిస్తే అందరూ ముస్లింలే కాదు ముస్లిమేతరులు కూడా బీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళ హక్కులను పరిరక్షించుకోవచ్చు. ముస్లిం మైనారిటీ, నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ, ఇందులో 151 మందిలో 75 మంది అపాయింట్మెంటే దొరకని పరిస్థితి. నేను మైనారిటీ కమిషనర్గా, ఐజీగా అంత ఆయన కంటే ఇప్పుడు నాడు నేడు వాళ్ళు చేస్తున్నారు పోలీసుల సహకారంతో. ఇదిగో ఇక్కడ ఒక సోదరుడు ఉన్నాడు, ఒక మంచి స్కూళ్ళకు గోడలు కట్టడం, కంప్యూటర్లు ఇవ్వడం, వాళ్ళకు ఆట వస్తువులు ఇవ్వడం. చిత్తూరు హాస్పిటల్ వరకు పీలేరు పొంగునూరు అప్పుడు మేం చేశాం. కాబట్టి ఆయన ఒక్కరిని కూడా పిలిచి మాట్లాడిన సందర్భం లేదు. ఏ సామాజిక వర్గానికి ఇదిగో పిలిచి మీ సామాజిక వర్గానికి ఏం చేయాలని అడిగిన సందర్భం ఒక్కటి కూడా లేదు.
ఇక నియోజకవర్గాలదే అడగలేదు, సామాజిక వర్గం అసలే లేదు. ఇక ఆయన అనుకున్నదే ఇదిగో ఆయన చేశాడు. ఏదో బటన్ నొక్కడానికి ఆయన కొంత మా హజరత్కి ఇస్తే బెటర్గా నొక్కుతాడు. బటన్ నొక్కడానికి పెద్ద అవసరం లేదు. అదేమి సాక్షి డబ్బులు కావు, లేకపోతే భారతీయ సిమెంట్ డబ్బులు కావు. ప్రజల డబ్బు బటన్ నొక్కి నేను చెప్తున్నది కాదు. 2.74 లక్షల కోట్లు ఏదో వెల్ఫేర్ చేశాను, కానీ 14 లక్షల కోట్ల అప్పు ఉంది ఈ స్టేట్ గవర్నమెంట్ కార్పొరేషన్ల మీద. చివరకు సెక్రటేరియట్ కూడా తాకట్టు పెట్టారంటున్నారు అక్కడ. ఏ కార్పొరేషను తర్వాత లిక్కర్ మీద వ్యాపారం చేస్తూ నాసిరకం ఇస్తూ దాని మీద కూడా 30-40 వేల కోట్ల అప్పు, ప్రతి దాని మీద అప్పు. మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ కుదోబెట్టి దాని మీద అప్పు, ఎస్సీ కార్పొరేషన్, ఏ కార్పొరేషన్ అయినా తీసుకోండి దాని మీద అప్పు. ఇది తీర్చాలంటే ఖచ్చితంగా ఈ చంద్రబాబు గారికి తెలుసు, ఎందుకంటే రాజనీతిజ్ఞుడు కాబట్టి. ఈ అప్పుల ఊపిలో నుంచి బయటపడాలంటే కేంద్రం సహాయం అవసరం. ఒక్కొక్కరి నెత్తి మీద 2 లక్షల అప్పు ఉంది, నా నెత్తి మీద, మీ నెత్తి మీద కూడా. కాబట్టి దాని నుంచి బయటపడాలి. కాబట్టి అవసరం మనకు కేంద్ర ప్రభుత్వ సహకారం. వాళ్ళే అన్నారు కదా అంబటి రాంబాబు, మాకు 25 వస్తే 25 మంది మేము బీజేపీకే సపోర్ట్ చేస్తాం. ఇది మేమల్లా, మేము ఇదిగో మాకు సపోర్ట్ చేయండి, ఈ సీట్లు మీరు తీసుకోండి, ఇదిగో మాకు తోడుగా ఉండండి, మా రాష్ట్రానికి తోడుగా ఉండండి. కానీ మా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మరీ ముఖ్యంగా ముస్లింలకు హక్కులకు, తర్వాత వాళ్ళ మత సాంప్రదాయాలకు భంగం రాకూడదు. వీళ్ళు చేయాలనే ప్రయత్నం ఇది నేను ఖండిస్తూ, ముస్లింలు ఇటువంటి తప్పుడు ప్రచారాలు నమ్మవద్దని ఇక్కడ రాంప్రసాద్ రెడ్డి గారిని, ఒక లౌకిక ఆయన ముస్లింల పట్ల ప్రేమ, అందరి పట్ల ప్రేమ, ఎటువంటి ఇదిగో ఈ ఇసుక దందాలు, భూదందాలు, తర్వాత ఆక్రమణలు, భూ కబ్జాలు లేని వ్యక్తి కిరణ్ కుమార్ రెడ్డి గారు. అందరినీ ఒక సమాన భావంతో చూసే వ్యక్తి. మనకు ఎంపీలు కావాలి, ముస్లింలకు మైనారిటీ హక్కుల పరిరక్షణకు, వాళ్ళ సాంప్రదాయాల పరిరక్షణకు ఇటువంటి వ్యక్తులు అవసరం. మీరు హక్కుదారులు కండి అని ముస్లింలు కోరుతున్నా. మీరు ఓటు వేసి, టీడీపీ జనసేన కూటమికి ఓటు వేసి, ఇదిగో ఈయనకు కూడా ఓటు వేసి, ఎందుకంటే ఒక మంచి వ్యక్తి, హృదయంలో అందరి పట్ల ప్రేమ ఉన్న వ్యక్తి, నిజంగా లౌకిక తత్వం, లౌకికవాదం ఉన్న వ్యక్తి కిరణ్ కుమార్ రెడ్డి గారు. రాంప్రసాద్ రెడ్డి గారు ఇక్కడ అవైలబుల్గా ఉంటారు. మనం చూసాం ఈ గడికోట శ్రీకాంత్ రెడ్డి గారిని, తర్వాత మిథున్ రెడ్డి గారిని. ఇంతవరకు ఏదైనా ఈ కాన్స్టిట్యున్సీకి, రాయచోటికి మిథున్ రెడ్డి గారు కానీ ఒక్కటైనా ఒక చిన్న మసీదుకు ఏదైనా రిపేర్కి ఇచ్చారా, లేకపోతే శ్మశానానికి ఇచ్చారంటే ఏమీ లేస్తారంటున్నారు ఈ ముస్లిం సోదరులు. కాబట్టి ఇటువంటి వాళ్లకు ఎక్కడో ఉండి రాజకీయ పరిస్థితులు చూసే వాళ్లకు మనం ప్రోత్సహించకండి. లోకల్ మన రాంప్రసాద్ రెడ్డి గారిని, తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారిని గెలిపించుకొని మన హక్కులను కాపాడుకుందామని సవినయంగా వీళ్ళకందరికీ తెలియజేశాను. ఇది మీకు కూడా తెలియజేస్తూ నమస్కారం. అస్సలాము అలైకుం.